హల్లెలూయా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకు విలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకు విలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీలాంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన ఆసీనుడా. ఒంటరి బతుకులో కృంగిన మనస్సుకు చల్లని చూపే ఔషధమై. ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు చల్లని నీ చూపే ఔషధమై. 10 అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. 10 అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయని. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకు విలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులు స్తుతి సౌందర్య. హల్లెలూయా. అందరూ కొందరలో దేవుడి స్తోత్రాలు దేవుడి వాక్యం కొద్దిసేపు శ్రద్ధగా. బైబిల్లో 1వ రాజుల గ్రంథంలో సొలొమోను రాజుకి 1వ రాజుల గ్రంథం 11 అధ్యాయం 11 కాదు చూపించారు 10వ అధ్యాయం 14వ వచనం. ఆయనకు వచ్చే రాబడి సొలొమోనుకి రాజు ఆయనంత గొప్ప రాజు ఎవరు లేరు. ఆయన గొప్ప మందిరం కట్టించాడో దేవుణ్ణి మెప్పించాడు అన్నమాట. దేవుడు నీకేం కావాలో అడుగు అన్నట్టుగా అంతగా దేవుడిని మెప్పించాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుడికి ఈ సొలొమోను ఎంత ఐశ్వర్యవంతుడు అంటే దేవుడు తెలివి జ్ఞానం ఇచ్చాడు కదా, ఐశ్వర్యం అన్ని ఇచ్చాడు కదా. అది కాకుండా ఏటంట అందరూ పిల్లలు చేసుకున్న మాంగారేంటి ఎవరైనా సరే ఆయనకి ఏటేటా బంగారం అన్ని పంపిస్తారంట. ఆయనకి ఏటాట సొలొమోనుకి వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. 1332 ఎత్తు మణుగులంట ఆయనకు వచ్చేది వేటాట. అలా వస్తే ఇంకా అసలు ఆయనకి ఎంత ఆస్తుందో ఆయనకి తెలీదు. అంతగా ఆస్వాదించాడు దేవుడు ఆస్వాదించాడో మనుషులు కూడా సొలొమోను మెచ్చుకున్నారన్నమాట.
మరి దేవుని మెచ్చుకుంటే మనుషులు మెచ్చుకోరు, దేవుని మెచ్చుకుంటే మనుషులు మెచ్చుకుంటారు. ముందు మనం దేవుని మెప్పుకోరాలి, మనుషులు మెప్పుకోకూడదు. మనం మనుషులు మెప్పుకోవటం, అందుకనే మనం దేవుడు జారిపోతున్నాం. మనల్ని ఎవరు లెక్క చేయరు. మనం దేవుడు మెప్పుకోరేమనుకో, మనుషులు కూడా మనం మెప్పుకోడతారన్నమాట, మనల్ని పొగుడతారన్నమాట, మనల్ని మంచోళ్ళని అంటారన్నమాట. దేవుడు అని మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. సొలొమోను ఎంత ఆస్తిపడ్డంటే అంత ఆస్తిపడి ఎంతో అక్కడ తర్వాత ఒక శోభాదేశి రాణి అని ఉంది. శోభాదేశపు రాణి ఆవిడ యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని, యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి ఉందట ఆవిడ విని, గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. గూఢార్థ గల మాటల చేత ఆయన్ని శోధించాలని వచ్చిందంట వచ్చిందంట. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. ఆవిడ కాడ బంగారం తెచ్చింది, బంగారం తెచ్చింది, రత్నములు తెచ్చిందన్నమాట. యెరూషలేములకు వచ్చి సొలొమోను దర్శనం చేసి తనకు తోసినదంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె అతనికి ఆవిడ ఇందై సొలొమోను గురించి విందై, ఆవిడ దేశంలో ఇందై అలా పని వాళ్ళ ద్వారా విందన్నమాట. విని ఇంత ఆశ్చర్యంగా చెబుతున్నారంటే ఆయన ఎంత జ్ఞానం కలిగినాడు, ఎంత ఆస్తిపడి అని చెప్పి సోతాకి వచ్చింది. సోతాకి వచ్చి ఆవిడ వస్తా ఊరికింద రాకుండా రత్నములు, బంగారము రత్నములు ఒంటిల మీద ఎక్కించుకొని వచ్చిందంట యెరూషలేము. ఎవరైనా సొలొమోను సోతాకి ఊరికింద రాకుండా అప్పుడు బంగారం మరి సౌఖ్యము, మరి బంగారం రత్నములు, వెండి ఉందా, ఆ వెండి అసలు లెక్కలో లేదంట, అప్పుడు లెక్కలోకి రాలేదంట. అంతగా వెండి బంగారాలు రత్నాలు అన్నీ కలిగి ఎంతో ఆస్తిపరిడంట. ఆస్తిపడి ఎన్నాళ్ళు కూర్చుని తిన్నా తిరగదు. అట్లాంటి ఆస్తి దేవుడికి సమకూరితే దేవుడు సొలొమోను దేవుణ్ణి వదిలిపెట్టేశాడు అన్నమాట. ఎందుకు వదిలిపెట్టాడో భార్యల వల్ల వదిలిపెట్టేశాడు. భార్యలో అనేక మందిని చేసుకున్నాడు అన్నమాట. 60 మంది భార్యలు, 40 మంది ఉపపత్తులు, మొత్తం 100 మంది. అంతమంది అవసరమా? చేసుకునేటప్పటికి ఈ భార్యలంట వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి సొలొమోన్ని దేవుడు దారి నుంచి దేవతల వైపుకి తిప్పేశారంట. దేవతల వైపు తిప్పితే అక్కడికి దేవుడు హెచ్చరించాడంట. 2-3 మాటలు మాట్లాడి హెచ్చరించాడంట సొలొమోన్ని. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవతలు తట్టి వెళ్తున్నావు, వెళ్ళమాక, అది తప్పు మార్గం, అట్లా వెళ్ళకూడదు నువ్వు అని చెప్తే ఇట్లా వినకుండా భార్యల మాట విని, ఆడవాళ్ళ మాట విని, స్త్రీల మాట విని ఆ దేవతలు తట్టి తిరిగాడంట. మగవాడు ఎక్కడ నాశనం అయిపోతాడంటే ఆడదాని వల్లే నాశనం అవుతాడు, ఆడదాని వల్లే ఆశీర్వదించబడతాడు, ఆడదాని వల్లే ఆస్తి కాడ సంపాదించాలంటే ఆడదాని వల్లే నాశనం అయిపోతాడు. అట్లాగే ఆడదాని మాటిని ఆనాడు ఆదాము కాడ స్త్రీ మాటిని భార్య ఎక్కడి నుంచి ఈ పొళ్ళు తెచ్చిందో కనుక్కోకుండా తెచ్చింది కదా అని ఆ పొళ్ళు తీసుకుని తినేశాడు.
తినేసేటప్పటికి అప్పుడు దేవుడు అన్నాడు, మీ ఇద్దరు మాలాన్ని మీరు పాపం చేశారు కాబట్టి మీ నిమిత్తం నేల చూపించబడింది అని చెప్పేసి వాళ్ళని తోటలో నుంచి బయటకు తోలేసాడనమాట. అలాగే స్త్రీ మాలని ఆశీర్వాదం పోయింది అక్కడ, అట్లాగే ఇక్కడ స్త్రీల మాలని సొలొమోను కాడ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఆయన మనసే తిరిగిపోయింది, తిప్పేశారన్నమాట. దేవతల వైపుకి తిప్పేశారు. దేవతలను ఆరాధించేస్తాం, దేవతలను పూజిస్తాం, ఆ యొక్క మొదలెట్టాడంట. ఎంత మాయలో పడిపోయాడు అన్నాడు. సంసోను అట్టగా మాయలో పడిపోయాడంట. ఢిల్లీలో మాయలో పడిపోయి ఆయన సావు కోరాడంట. సావు కోరేను అని ఉంది బైబిల్లో. సత్తా కాడ సిద్ధమయ్యాడంట. ఇసుక పుట్టి ఆవిడ అడుగుతుంటే ఎక్కడుంది, ఎందులో ఉంది నీ బలం, ఎక్కడుంది బలం అని అయితే ఇక ఇసుక పుట్టి నిజం చెప్పేసాడంట. నిజం చెప్పేసి నాశనం తెచ్చుకున్నాడు అన్నమాట. నా జుట్టులో నా తలలో ఉంది బలం అని చెప్తే చక్క తొల మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చి మంగళని కేకేసి నున్నగా ఇచ్చేసింది. అప్పుడు ఆశీర్వాదం పోయింది. దేవుడు బలము వీడిపోయిందని గ్రహించలేదంట సంసోను. దేవుడి బలం నాలోనే ఉందలే అనుకుంటున్నాడంట. అనుకుని సంసోను నీ మీదకి ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నారంటే ఎప్పుడులాగా లెగిసి తల ఇట్లా ఎర్జింపుగా ఉందామని ఇట్లా ఎర్జింపుకోమయ్యేప్పటికి తల ఎక్కడ తేలికైపోయింది. నిజం చెప్పేసాడు కదా. వేసి ఏం చేద్దాం, వేసి డబ్బులకే కానీ ఆవిడ భార్య అయితే కొన్ని భర్తను రక్షించాలనుకుంటుంది. భార్య కాదు కదా వేసి ఆవిడకి డబ్బులు కావాలి. ఆవిడకి ఏం కావాలంటే డబ్బు కావాలి. మనిషి కాదు ముఖ్యం, డబ్బు ముఖ్యం. అప్పుడు వాళ్ళని పట్టించేసింది. ఫిలిష్తీయులకు పట్టిస్తే ఆ ఫిలిష్తీయులు మొత్తమే అతను బంధించేసి 2 కళ్ళు పొడిచేసారన్నమాట. ఎందుకంటే పాపంతో నిండి ఉన్న ఈ కళ్ళు, పాపంతో నిండి ఉన్న బట్టి ఆ వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ పాపం చేసిన కళ్ళు పొడిచేసారన్నమాట. ముందు దేవుడు అది పొడిపించేశాడు ముందు. అట్టగే పాపానికి మరణమే జీతం. పాపం పరిపక్వం అయితే మరణానికి అంటదంట. మరణమే జీతం. అప్పుడు కళ్ళు పొడిపించేసి తిరగలా ఇసురుతాడు అనమాట, గుడ్డివాడయ్యి. అట్లాగే దేని స్థితిలోకి వెళ్ళిపోయాడనమాట. అట్లాగే ఇక్కడ సొలొమోను కాడ స్త్రీల మాటలని దేవతలు తట్టి తిరిగేసి దేవుడి మాట కాడ ఎక్సైకుండా దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంతా వదులుకుని ఈ ఆడవాళ్ళ మాటలు వినేసి ఈ దేవతలు తట్టి తిరిగేటప్పటికి దేవుడు వదిలేశాడు. నువ్వు ఇట్లా తిరిగావు కాబట్టి నీ రాజ్యం ఇక మీకు ఒక్క గోత్రం ఇస్తా, అంతే. ఒక్క గోత్రము ఇస్తా, రాజుగా ఉంటారు మీ వాళ్ళు, మీ సంతానం వాళ్ళు. యోధ గోత్రం ఒకటి ఇస్తా, అంతేగాని ఇశ్రాయేలు అందరికీ రాజుగా ఉండరు మీరు అని చెప్పాడు. దేవుడే చెప్పాడంట అని బైబిల్లో ఉంది. దేవుడు చెప్పాడనమాట. ఒక్క గోత్రానికే రాజేక అక్కడి నుంచి వాళ్ళు అదైనా ఎందుకు ఇచ్చాడో దావీదుకి వాగ్దానం చేశాడు కాబట్టి అదైనా ఆ యొక్క గోత్రం మీద అధికారం ఇచ్చాడు, రాజు అధికారం ఇచ్చాడనమాట. అలాగే పాపం చేస్తే మనకి వచ్చేది ఏమి, పాపం చేస్తే మరణవేత కానీ ఏమి రాదు. అప్పుడు ఆ పాపం చేసి ఆ పాపంతోనే మరణించేశాడు సొలొమోను. మరణించాడనమాట. పాపంలో మరణించేటప్పటికి అప్పుడు సొలొమోను మరణించాక అప్పుడు అన్నీ అయిపోయాక సొలొమోను కొడుకు రెహబాము రాజు అయ్యాడనమాట. రాజు అయ్యి అప్పుడు గోత్రానికే రాజు. ఇశ్రాయేలు అందరికీ రాజులు కాదు. వాళ్ళు ఈ సొలొమోను చేసి తప్పు గురించి
ఒక్క గోత్రమే మీకు రాజార్పం ఇస్తాను అన్నాడు. అదని దావీదుకి మాట ఇచ్చాడు కాబట్టి. అట్లాగే దేవుని అనుసరించి మనం ఉంటే మనకి అంతా ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం.